కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమలలో ఏడాది పొడవునా దాదాపు 450 ఉత్సవాలు జరుగుతాయి. అందులో ప్రత్యేకించి శ్రీవారి జన్మదినమైన వైకుంఠ ఏకాదశిది ప్రత్యేక స్థానం. ఈ పర్వదినం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వారికి వసతి కల్పించేందుకు దేవస్థానం అధికారులు సమాయత్తమవుతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి దర్శనార్థం వైకుంఠ ద్వార ప్రవేశం చేయడానికి భక్తకోటి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో కాలినడకన తిరుమల చేరుకుంటున్నారు. ఆదివారం వేకుజామునే శ్రీవారి ఆనంద నిలయంలోని వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు. ద్వాదశి పర్వదినం 24వ తేదీన అర్ధరాత్రి వీటిని మూసేస్తారు. 2 రోజుల పాటు తిరుమల క్షేత్రం భక్తకోటితో కిటకిటలాడనుంది. ఇప్పటికే ఏకాదశి పాసుల కోసం వేల సంఖ్యలో ప్రముఖుల సిఫార్సు లేఖలు అందాయి. 70% గదులు వీఐపీలకు కేటాయించేందుకు వసతి కల్పన విభాగం చర్యలు తీసుకుంటోంది. అలిపిరి నుండి నడిచి వచ్చే భక్తుల కోసం గాలిగోపురం వద్ద 12 దివ్యదర్శన టికెట్ కేంద్రాలు, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే భక్తులకు మరో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏకాదశి, ద్వాదశిన శ్రీవారికి జరిగే ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఏకాదశి ఏర్పాట్లను చైర్మన్ కనుమూరి బాపిరాజు తనిఖీ చేశారు. ఇంకోటి ఏకాదశి కార్యక్రమం భాగంగా ఏకాదశి, ద్వాదశి కార్యక్రమం పట్ల మన అధికారులన్నీ కూడా అన్ని రకాలుగా వాళ్ళు శ్రద్ధ తీసుకుని ఒక కార్యక్రమాన్ని నిర్దిష్టంగా పెట్టుకుని ఉన్నారు. సుశీల్ కుమార్ షిండే గారు ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఆయన వస్తారని నాకు తెలిసింది. నేను స్వయంగా అడిగితే తప్పనిసరిగా వస్తున్నా అన్నారు. ఏకాదశి, ద్వాదశితో మన్నాడుతో సహా 8 గంటల ఉదయం నుంచి రాత్రి తెల్లారుజాము 2 గంటల దాకా ఇది భోజన వసతులు మన అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా ఉంటుందని మేము మనం చేస్తున్నాను. సామాన్య భక్తులకు ఈసారి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. వారి సౌకర్యార్థం అన్నప్రసాద కేంద్రంలో సమయాలను సైతం పెంచారు. ఉద్యోగులంతా భక్తులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించాలని పాలక మండలి సూచించింది.